హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమోస్. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోతున్నాము ద లక్కీ భాస్కర్ గురించి. ఎక్కడి నుండి మొదలు పెడదాం? యాక్చువల్లీ దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఒక కొత్త జోనర్ని ట్రై చేయబోతున్నారు. చాలా జోనర్స్ చూసుంటారు, లైక్ యాక్షన్, డ్రామా, రొమాంటిక్, రామ్ కామ్, థ్రిల్లర్, హారర్ ఇలాంటివన్నీ. కాకపోతే ఇప్పుడు ఒక కొత్త జోనర్ పుట్టుకొస్తుంది కొత్తగా, లైక్ మిడిల్ క్లాస్ జోనర్. ఇంతకుముందే మనం మిడిల్ క్లాస్ జోనర్లో చాలా సినిమాస్ చూసాం, లైక్ నాని తీసిన మిడిల్ క్లాస్ అబ్బాయి అండ్ రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ అండ్ 90s కిడ్స్ అని ఒకటి, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. సో ఇవన్నీ మిడిల్ క్లాస్ కిందకి వస్తాయి కదా. ఇందులో ఏంటంటే మిడిల్ క్లాస్ ఉన్న కష్టాలు, వాళ్ళు పడే కష్టాలు, ఒక్కొక్క పైసను ఎట్లా సేవ్ చేస్తూ ఉంటారు, ఇవన్నిటి గురించి చెప్తూ ఉంటారు. అండ్ అలాగే ఇప్పుడు వచ్చింది లక్కీ భాస్కర్ మిడిల్ క్లాస్ జోనర్ నుంచి. సో ఈ మూవీలో ఏంటంటే హీరోకి సడన్గా ఫుల్ పైసలు వస్తాయి. స్టార్టింగ్లో అయితే అసలు పైసలు లేనట్టు, ప్రతి పైసని చూసి బాగా ఆలోచించి ఖర్చు పెడుతున్నట్టు, అండ్ టైమ్ జోన్ వచ్చేస్తే 90s లేదా దానికంటే ముందు చూపిస్తున్నారు. ఇందులో టెంపోస్, అంబాసిడర్ కార్ అండ్ చాలా వరకు ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి, లైక్ 90sకి సంబంధించినవి. అండ్ ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది. ఇందులో మనం చూసుకోవచ్చు అసలు ఎంత కాన్సన్ట్రేట్ చేశారో ప్రొడక్షన్ వాల్యూ పైన. రియల్లీ మనం దాన్ని చాలా అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ టెక్నీషియన్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. అండ్ కొన్ని మూవీస్ ఉంటాయి కదా, లైక్ వచ్చిన చిన్న టీజర్ అయిన పోస్టర్తో పాటే మనం దానిపైన చాలా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. లైక్ చాలామంది ఎక్సైట్ అయిపోతారు ఆ మూవీ కోసం, చూడాలి అని. సో ఇది ఆ కేటగిరీకి వస్తుంది, ఎందుకంటే చిన్న టీజర్ వచ్చింది అండ్ దాంతోపాటే చాలా బజ్ వస్తుంది మూవీకి. లైక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చాలామంది వెయిటింగ్ ఈ మూవీ చూడడానికి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి సడన్గా ఒక బ్యాంక్ ఎంప్లాయీకి ఇన్ని పైసలు దొరికితే అది స్కామా లేకపోతే లక్కీగా వచ్చిందా? లక్కీ భాస్కర్ అని దాంట్లో పేరు పెట్టారు. లైక్ లక్కీగా వచ్చిందా లేకపోతే తనకు లక్ ఉంది కాబట్టి ప్రతి స్కామ్లో సేఫ్గా ప్రతిదీ చేస్తున్నాడా అనేది ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇందులో చూసుకుంటే మాత్రం లక్ అనే చాలా వరకు అర్థమవుతుంది. చూద్దాం ఏమవుతుందో. మూవీ వచ్చేంత వరకు అయితే మనం ఏం చెప్పలేం కదా. అండ్ దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ స్కిల్స్ కోసం అయితే తప్పకుండా ఈ మూవీని చూడాల్సిందే, ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు దుల్కర్ సల్మాన్కి. ఆబ్వియస్లీ ఉండాల్సిందే, తప్పులేదు తన యాక్టింగ్కి. అండ్ విల్ బీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. మరిన్ని ఇలాంటి రివ్యూస్ ఇంకా అప్డేట్స్ కోసం మీకు అప్డేట్స్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమోస్. దిస్ ఇస్ పి హైగ్రీవ్. యు ఆర్ సీయింగ్ టు మిడిల్ క్లాస్ అబ్బాయి. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయినే కదా, అంతే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే. అండ్ దాంతోపాటు మనకు ఇంకో ఛానల్ ఉందబ్బా, ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్ అని. దాంట్లో మనము కొన్ని పబ్లిక్ రివ్యూస్ అట్లాంటివి ఇస్తుంటాము. సో దాంట్లో మంచి కామెడీ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్. ఎక్కడి నుండి మొదలు పెడదాం?